కొత్త సంవత్సరంలో మొబైల్ యూజర్స్‌కి గుడ్ న్యూస్ రానే వచ్చింది. జియో, ఎయిర్టెల్, విఐ ఇక వాళ్ళ దుకాణాన్ని మూసుకునే పరిస్థితొచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎలాన్ మస్క్ కంపెనీ అయిన స్టార్‌లింక్ మరియు బీఎస్ఎన్ఎల్ కలిపి దేశంలో ప్రతి మూలమూలన ఇంటర్నెట్ ఫెసిలిటీని కల్పించబోతున్నాయి. ఈ ప్లాన్ గురించి తెలిసి జియో, ఎయిర్టెల్, విఐకి ఒక్కసారిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. పార్లమెంట్లో బీఎస్ఎన్ఎల్ గురించి మోదీ ఇచ్చిన స్పీచ్ విన్నాక ఒక్కసారిగా ఇదే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీఎస్ఎన్ఎల్ మరియు ఎలాన్ మస్క్ యొక్క కంపెనీ అయిన స్టార్లింక్ కలిసి ఏదైతే ప్లాన్ తయారు చేశారో ఆ ప్లాన్ చూసి దెబ్బకి జియో, ఎయిర్టెల్, విఐకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిందని చెప్పొచ్చు. భారత్ యొక్క టెలికాం కంపెనీ అయిన బీఎస్ఎన్ఎల్తో కలిసి పనిచేయడానికి ముఖేష్ అంబానీ కంపెనీ అయిన జియోకి కానీ ఇటు ఎలాన్ మస్క్ కానీ పర్మిషన్ దొరకలేదు. కానీ ఎలాన్ మస్క్ కంపెనీ అయిన స్టార్లింక్కి శాటిలైట్ ద్వారా బీఎస్ఎన్ఎల్కి ఇంటర్నెట్ సర్వీస్ని ప్రొవైడ్ చేయడానికి మాత్రం లైసెన్స్ లభించింది. భారత ప్రభుత్వం శాటిలైట్ ఇంటర్నెట్కి ఇటీవల అనుమతి ఇచ్చింది. దీంతో ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ నుంచి జియో గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశం ఉంది. దాదాపు 3 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత స్టార్లింక్కి లైసెన్స్ అనేది లభించింది. అయితే స్టార్లింక్కి ఈ లైసెన్స్ రావడంలో స్వర్గీయ శ్రీ రతన్ టాటా యొక్క సహకారం ఉంది. కానీ దురదృష్టవశాత్తు రతన్ టాటా ఇప్పుడు మన మధ్య లేరు. అసలు స్టార్లింక్కు మొదట పర్మిషన్ నిరాకరించిన తర్వాత అకస్మాత్తుగా స్టార్లింక్కి పర్మిషన్ ఎలా వచ్చింది? స్టార్లింక్కు శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ లైసెన్స్ రావడానికి 3 సంవత్సరాలు ఎందుకు పట్టింది? స్టార్లింక్తో కలిసి పనిచేయడం వల్ల బీఎస్ఎన్ఎల్కు ఏం లాభం ఉంటుంది? మనం ఎప్పుడూ భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు పొందే అవకాశం ఉంది. వీటన్నింటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అయితే బీఎస్ఎన్ఎల్ని వాడాలని అనుకున్న వారికి చాలా ప్రశ్నలు మైండ్లోకి వస్తుంటాయి. బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సరిగా వస్తుందా? బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ స్పీడ్గా వస్తుందా అనే ప్రశ్నలు మైండ్లోకి వస్తుంటాయి. అయితే ఒకప్పుడు అందరూ బీఎస్ఎన్ఎల్ని ఎక్కువగా వాడేవారు. కానీ రాను రాను బీఎస్ఎన్ఎల్కి సంబంధించిన నెట్వర్క్ అనేది స్పీడ్గా లేకపోవడం వల్ల బీఎస్ఎన్ఎల్కు సంబంధించిన యూజర్లందరూ ప్రైవేట్ కంపెనీల వైపు షిఫ్ట్ అయ్యారు. ఇక పెద్ద ఎత్తున కస్టమర్లు వచ్చేసరికి జియో, ఎయిర్టెల్, విఐ ఛార్జీల్ని ఇష్టారీతిన పెంచేశారు. అందుకు ఉదాహరణగా జియోనే తీసుకోవచ్చు. జియో మొదట్లో నెట్ ఫ్రీ అని అదరగొట్టి మొత్తం భారీ ఎత్తున కస్టమర్స్ని లాక్కుని ఇష్టారీతిన రీఛార్జ్ ధరలు పెంచి కస్టమర్స్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. అయితే ప్రైవేట్ టెలికాం కంపెనీస్ నుంచి బీఎస్ఎన్ఎల్కు షిఫ్ట్ అవుదామంటే బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ గురించి ఇప్పటికీ చాలామందికి వర్రీగానే ఉంది. అయితే బీఎస్ఎన్ఎల్ మరియు స్టార్లింక్ కలిసి చేస్తున్న ప్లాన్ ద్వారా భారతీయ టెలికాం కస్టమర్ల సమస్యలన్నీ తీరే అవకాశం ఉంది. గత కొద్ది నెలల క్రితం ప్రైవేట్ టెలికాం కంపెనీలు పెంచిన రీఛార్జ్ ధరలను చూస్తే కనుక కస్టమర్స్ని ఈ ప్రైవేట్ కంపెనీలు బానిసలుగా భావిస్తున్నట్టు అర్థమవుతోంది. అంతేగాక మొదట్లో తక్కువ ప్లాన్ని పెట్టి మళ్ళీ కస్టమర్స్ వచ్చిన తర్వాత ఇక ఒక్కసారిగా రీఛార్జ్ ధరల్ని పెంచడం లాంటి గేమ్ని ప్లే చేస్తున్నాయి. ఎలాగూ వేరే ఆప్షన్ లేదు కాబట్టి మన దానిలోనే ఉంటారు, మనం ఎంతైనా రీఛార్జ్ రేట్ పెడదాం అనే ఆలోచనలో ప్రస్తుత ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఉన్నాయి. అయితే ఈ ప్రైవేట్ టెలికాం కంపెనీలు అంత అడ్వాన్స్డ్గా అయితే లేవు. అయితే భారత ప్రభుత్వం టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు చాలా అడ్వాన్స్గా తయారవనుంది. అంతా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే జియో, ఎయిర్టెల్, విఐ లాంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు బీఎస్ఎన్ఎల్ దరిదాపుల్లో కూడా రాలేవు. ఎందుకంటే బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు అపర కుబేరుడైన ఎలాన్ మస్క్ యొక్క కంపెనీ స్టార్లింక్తో కలిసి భారతదేశం మొత్తంలో ఉన్న ప్రతి మూలకి ఇంటర్నెట్ సర్వీస్ని ప్రొవైడ్ చేయబోతోంది. ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ఒకసారి అందుబాటులోకి వచ్చిందంటే బీఎస్ఎన్ఎల్కు ఇక నెట్వర్క్ టవర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు. మొత్తం శాటిలైట్ ద్వారానే మొత్తం నెట్వర్క్ అనేది భారతదేశంలో ఉన్న మూలమూలకి అందుబాటులోకి వస్తుంది. రీఛార్జ్ ధరలు ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ కంపెనీల కన్నా చాలా తక్కువగా, నెట్వర్క్ స్పీడ్ ప్రైవేట్ వాటికన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ముఖేష్ అంబానీ కూడా శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ని అందించడానికి ప్లాన్ చేస్తున్నాడు. అయితే స్పేస్ ఎక్స్ లాగా అంబానీ వద్ద వందలాది శాటిలైట్లను పంపించగలిగే సంస్థ లేదు కదా. ఇలా మనం చూస్తూ ఉండగానే త్వరలోనే స్టార్లింక్ మరియు బీఎస్ఎన్ఎల్ పార్ట్నర్షిప్ ద్వారా భారత్లో ఇంటర్నెట్ రెవల్యూషన్ అనేది రాబోతోంది. ఇక ఈ రెవల్యూషన్ ముందు జియో 5G, జియో ఫైబర్ అనేది తేలిపోయే అవకాశం ఉంది. ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా దాదాపు 3000 MBPS స్పీడ్తో ఇంటర్నెట్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఈ సర్వీస్ ఇంకొక సంవత్సరం వరకు భారత్లో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు జియో, ఎయిర్టెల్, విఐలు కస్టమర్స్ని బానిసలుగా చూస్తూ ఇష్టం వచ్చినట్టు రీఛార్జ్ ధరల్ని అమాంతం పెంచుతూ దోపిడీ చేయడానికి ప్రధాన కారణం ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ చాలా ఫాస్ట్గా, అడ్వాన్స్డ్గా డెవలప్ కాకపోవడం వల్ల. కానీ ఈ ప్రైవేట్ కంపెనీలు మాత్రం ఫాస్ట్గా, అడ్వాన్స్గా డెవలప్ కావడం వల్ల బీఎస్ఎన్ఎల్ వెనుకపడింది. కానీ బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు తాను చేసిన మిస్టేక్స్ని ఫాస్ట్గా రెక్టిఫై చేసుకుంటోంది. అందుకు ఇటీవల బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన రీఛార్జ్ ధరలే సాక్ష్యం.
ఇప్పటికీ కొండల మధ్య ఉన్న ఊళ్ళలో కావచ్చు, సిటీకి చాలా దూరంలో ఉన్న ఊళ్ళలో ఇప్పటికీ సరైన ఇంటర్నెట్ సర్వీస్ అనేది లేదు. సర్వీస్ ఉన్న ప్లేస్లలో ఈ ప్రైవేట్ కంపెనీల రీఛార్జ్ ధరల బాదుడనేది ఉంది. ఒక్కసారి స్టార్లింక్, బిఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ కనుక అందుబాటులోకి వస్తే రీఛార్జ్ ధరల బాదుడు సమస్య, స్లో ఇంటర్నెట్ సర్వీస్ ఇబ్బందులనేవి పూర్తిగా పోతాయి. మనం తల పైకి పెట్టి చూస్తే మనకి కేవలం ఆకాశం మాత్రమే కనిపిస్తుంది. కానీ ఎలన్ మస్క్కి ఆకాశం లోపల ఉన్న అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పటికే ఎలన్ మస్క్ కంపెనీ అయిన స్టార్లింక్ని ప్రయోగాత్మకంగా పలు దేశాల్లో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ని అందిస్తున్నారు. అందులో భాగంగా భారత్లో కూడా స్టార్లింక్ ద్వారా బిఎస్ఎన్ఎల్తో కలిసి శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ని అందించబోతున్నారు. ఒక్కసారి శాటిలైట్ ఇంటర్నెట్ అనేది భారత్లో అందుబాటులోకి వస్తే భారత్లో ప్రతి మూలకి ఇంటర్నెట్ని అందించడం అన్నది చాలా సులువు. అయితే స్టార్లింక్ ఇప్పుడే కొత్తగా రావడం లేదు. గత 3 ఏళ్లుగా అంటే 2021 నుంచి భారత్లోకి రావడానికి ప్రయత్నిస్తోంది. డేటా సెక్యూరిటీ ఇష్యూ వల్ల గత 3 ఏళ్లుగా స్టార్లింక్ సేవలనేది భారత్లో ప్రారంభం కాలేదు. కానీ ఇటీవల ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ కావడం వల్ల స్టార్లింక్కి శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించడానికి భారత ప్రభుత్వం నుంచి లైసెన్స్ అనేది లభించింది. అయితే కొండల్లో, గుట్టల్లో ప్రైవేట్ కంపెనీలు టవర్స్ పెట్టి ఇంటర్నెట్ సర్వీస్ని అందించడం అన్నది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అందుకే ఇటువంటి ప్రాంతాల్లో టవర్స్ని ఏర్పాటు చేయడానికి ప్రైవేట్ టెలికాం కంపెనీలు అంత ఆసక్తిని చూపించవు. అయితే స్టార్లింక్ అనేది శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ కాబట్టి ఈ సర్వీస్కి టవర్స్తో పని లేదు కాబట్టి కొండల్లో, గుట్టల్లో కూడా ఫుల్ స్పీడ్ ఇంటర్నెట్ అనేది అందుబాటులోకి వస్తుంది. అయితే భారతీయ శాటిలైట్ కంపెనీ అయిన ఇస్రో కూడా శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ని అందించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ ఇస్రో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ అనేది అందుబాటులోకి వస్తే స్వదేశీ సర్వీస్ని మనం పొందవచ్చు. ఇక ఎలన్ మస్క్ ఎంట్రీతో జియో, ఎయిర్టెల్, విఐ కంపెనీలకి భారీ దెబ్బని చెప్పొచ్చు. దెబ్బకు వారి రీఛార్జ్ ప్లాన్లను తగ్గించుకుంటాయి. ఇటు స్టార్లింక్ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఒక్కసారిగా స్టార్లింక్ ఎంట్రీతో ఒక్క దెబ్బకు 2 పెట్టెలు అనే సామెతలాగా ఇటు హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది అందరికీ అందుబాటులోకి వచ్చి ప్రైవేట్ టెలికాం కంపెనీల రీఛార్జ్ ధరలనేవి పూర్తి స్థాయిలో తగ్గుతాయి. దీంతో బిఎస్ఎన్ఎల్ అన్ని ప్రైవేట్ కంపెనీల్ని వెనక్కి నెట్టి టాప్ టెలికాం కంపెనీగా నిలుస్తుంది. భారతీయ కస్టమర్లు మొత్తం బిఎస్ఎన్ఎల్కి షిఫ్ట్ అవుతారు. జియో, ఎయిర్టెల్, విఐ కంపెనీలు పూర్తి నష్టాల్లో కూరుకుపోతాయి. అయితే ఈ శాటిలైట్ ఇంటర్నెట్ గురించి తెలిసిన వారు ఈ సర్వీస్ ఇండియాలో త్వరగా రావాలని కోరుకుంటున్నారు. ఒకవేళ వస్తే కనుక పేదవారు కూడా తక్కువ ధరలో హై స్పీడ్ ఇంటర్నెట్ని పొందగలుగుతారు. ప్రైవేట్ కంపెనీల దోపిడీ అనేది పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది. అయితే ట్రాయ్ కేవలం ₹10 రీఛార్జ్ని చేస్తే సంవత్సరం మొత్తం మీరు ఫ్రీగా కాల్స్ మాట్లాడుకునేలా ఒక ప్లాన్ని తీసుకురాబోతోంది. ఇది భారతీయ మొబైల్ యూజర్స్కి భారీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ట్రాయ్ ఇటీవల ఇచ్చిన ఆదేశాలతో ఎయిర్టెల్, జియో లాంటి సంస్థలకి భారీ దెబ్బ పడింది. ఎందుకంటే ప్రస్తుతం మన దేశంలో మొబైల్ ఫోన్లు వాడుతున్న వారిలో 25 కోట్ల మందికి కేవలం కాల్స్ మాట్లాడుకునే సదుపాయం ఉంటే చాలు, ఇంటర్నెట్ అవసరం ఉండదు. కానీ ఇప్పుడున్న రీఛార్జ్ ప్లాన్ల ప్రకారం ఇంటర్నెట్తో కలిసి చాలా ఎక్కువ ధర రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే అలాంటి అవసరం లేకుండా కాల్స్కి సపరేట్గా ఇంటర్నెట్ కాల్స్ని కలిపి ఒక ప్లాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేసింది. మరి మీకేమనిపిస్తోంది? ఎలన్ మస్క్ యొక్క శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ద్వారా భారత్లో ప్రైవేట్ కంపెనీల దోపిడీ అనేది ఆగిపోయి భారీ స్థాయిలో ప్రైవేట్ కంపెనీలకి దెబ్బ పడుతుంది అని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి.